ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మ్యాగీ ఫోన్ చేస్తా ఉండదేంది? అమ్మన ఆలపాటి గీత, మీ అమ్మ నిన్ను మాతో ఇరికించి మాకు తెలియకుండా మా వెనకాల ఫాలో అవుతుందా? నువ్వు మేము ఇక్కడ ఏం మాట్లాడుకున్నా వినేలా ఏర్పాటు చేసుకుని కూర్చున్నావా? చెప్తాను మీ తల్లి కూతుల సంగతి. భయ్యా, అరే చిన్న విషయం నీకు చెప్పడం మర్చిపోయానురా. ఏం మర్చిపోయినాడీడు? ఏ విషయం భయ్యా? అదేరా, మన ఇంట్లో 2 ఖర్జూరం డబ్బాలున్నాయి కదా. ఖర్జూరం డబ్బాలా? అదేంటి? ఖర్జూరం డబ్బాలేంది? అదే దుబాయ్ నుంచి తెప్పించాం కదా, ఆ ఖర్జూరం డబ్బాలు. ఓ ఓకే, ఆ ఖర్జూరాలా? అర్థమైంది భయ్యా. అవి వాళ్ళకి పంపిస్తానని చెప్పాను. ఆ రెండింటిని అర్జెంట్గా అక్కడికి పంపించేసి. దుబాయ్ ఖర్జూరం డబ్బాలా? ఎవరడిగారు? ఎవరికి పంపమంటున్నాడు? ఈడేదో కోడ్ లాంగ్వేజ్ వాడి అతి తెలివి చూపిస్తున్నట్టుండాడు. అర్థమైందా? నేను ఇప్పుడే పంపిస్తాను భయ్యా, నీకెందుకు టెన్షన్? ఓకేనా? ఓకే. ఈ భద్రంగాడి కళ్ళ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆటోలో నుంచి రాజుగాడు దిగుతున్నాడు. రండి రండి. వీళ్ళింట్లో ఉండేది ఒక బుర్కానే కదా, 2 బుర్కాలు వస్తున్నాయేంటి? సంథింగ్ దేర్ ఇస్ కిరికిరి. చెప్పరా భద్రం. అత్తయ్య, ఒక బుర్కా కాస్త 2 బుర్కాలైని. ఏందే? అదే అత్తయ్య, ఆ ఇంట్లో ఉండాల్సింది ఒక బుర్కానే కదా, కానీ ఇంట్లో నుంచి ఇప్పుడు 2 బుర్కాలు బయటకొచ్చాయి. పైగా రాజుగాడు వాళ్ళని ఆటో ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఓహో, ఆ 2 ఖర్జూరం డబ్బాల కథ ఇదన్నమాట. అత్తయ్య ఉన్నావా? రేయ్, ఆ 2 బుర్కాల్లో ఉంది వినయ్ విద్యే. నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు, వెళ్ళు. అలాగత్తయ్య. అయ్యో, బావగారు, మనం ఆ వెంకిగాడిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇప్పుడు
ఆ దుబాయ్ ఖర్జూరం బుర్కాల్ని క్యాచ్ చేసినావంటే ఆ వెంకిగాడి ఆట కట్టయినట్టే. హా, ముందు బండి తిప్పండి. అలాగే అమ్మా. అత్తయ్య రూట్ మార్చిందంటే ఆ భద్రంగాడు ఫోన్ చేసి బుర్కా విషయం చెప్పినట్టున్నాడు. ఖర్జూరం మీద కాలేసావు అత్తయ్య, ఇంక చూసుకో. వీడేంటి అటు తిప్పి ఇటు తిప్పి చివరికి వీడింటి వైపుకే తీసుకొచ్చాడు. తాతయ్య, చెప్పు మనవరాలా. ఫ్రెండ్ అన్నావు, షష్టి పూర్తి అన్నావు, మరి ఇక్కడికి వచ్చామేంటి? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ట్విస్ట్ అంటాడేంటి వీడు? ట్విస్ట్ ఏంటి? అది చెప్పేది కాదు, చూస్తేనే అర్థమవుతుంది. రా వచ్చి చూద్దు గాని. చూడమంటున్నాడు కదా మనవరాలా, పద చూద్దాం, ఓ పనైపోద్ది. హ్మ్.